సైనస్ ఉంటే మాత్రమే కాదు, చాలా అనారోగ్యాలకు మంచి చేస్తుంది. నేను ఇప్పుడే అమ్మకి చెప్తాను ఉసిరికాయ కషాయం కావాలని. ఓ, ఇది ఉసిరికాయతో పోయే సమస్య కాదు దేవుడా. ఏంటి ఏమన్నారు? అది బాగా గాలి వీస్తుంది అన్నాను. అవును, ఇక్కడ బాగా గాలి వీస్తుంది. ఇలా ఎంతసేపు నడుస్తారు? నేను చాలాసేపు నడుస్తాను, ఒక్కోసారి తెల్లవారి దాకా నడుస్తాను. మరెప్పుడు పడుకుంటారు? అది నేను నడుస్తూ నిద్రపోతాను. అదేలాగండి, నాకు చూపించండి. అమ్మా తల్లి, నువ్వు ఇక లోపలికి వెళ్తావా? ఇందాకటి నుంచి నువ్వు నా బుర్ర తినేస్తున్నావు. నేను వెళ్తానులేండి, కానీ మీరొక విషయం గురించి మర్చిపోయారని గుర్తు చేయడానికి వచ్చాను. ఏం మర్చిపోయాను? అది ఆ రోజు మీరు నాకొకటి కొనిస్తానని చెప్పారుగా, అది గుర్తొచ్చిందా? నువ్వు విషయం ఏంటో చెప్పు, నేను ఇంకా చాలా పనుల గురించి ఆలోచించాలి. ఓ, బ్రేస్లెటా? అది త్వరలోనే వస్తుంది. ఆ రోజు కూడా మీరు ఇలాగే కథ చెప్పారు, కొనిస్తానులే అని. నేను తీసుకొచ్చిస్తాను, దానికోసం నువ్వు ఇప్పుడు ఇక్కడ నన్ను విసిగించుకో. నువ్వు లోపలికెళ్ళు. మీరు రావడం లేదా? నువ్వు దయచేసి లోపలికెళ్ళు తల్లి. ఏంటిది బావగారు, ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. నువ్వు ఎప్పుడు చూసినా సరే నన్ను విసిగించడానికి ఏదో ఒకటి చేస్తుంటావు కదా. మీరంటే నాకు ఇష్టమనే కదా మిమ్మల్ని విసిగిస్తాను, ఇంకా విసిగిస్తాను. నిన్ను దేవుడా, ప్రతిరోజు ఇది ఎక్కడి సమస్య? అయ్యో బాహుబలి సుబ్బు ఎలా చూస్తున్నాడో చూడు. పుస్తకం దాచిపెట్టు. ఈ పుస్తకమే నాకు సమస్య. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? ట్యూషన్కి వెళ్ళాలని అన్న కదా చెప్పాడు, మరి పుస్తకం నేనెందుకు పట్టుకోవాలి? అయ్యో, నా పంచి ఊడిపోతుంది. ఇది పట్టుకో. పట్టుకోరా, పట్టుకో. ఇంకా అవ్వలేదా? ఏంటి? ఇదిగో అన్న. ఓహో, నాకు ఇవ్వడం కోసమా? సరే సరే. అయ్యో, అమ్మో, అలా అయ్యా. ఏంట్రా? అన్నా అన్న, ఈ పుస్తకం పట్టుకో అన్న. త్వరగా రా అన్న. వీడికి ఏమైంది? ఏంట్రా చెప్పు. ఈ బుక్ పట్టుకో, ఈ పెన్సిల్ కూడా. అమ్మా, 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 నడవలేకపోతున్నానే. అమ్మా, ఉండన్నా, పైకి ఎక్కుతానన్నా. రాన్నా. రేయ్ రేయ్, అయ్యో, రేయ్ చిన్న. అయ్యా, అబ్బో, అమ్మా, ఏంటి ఇంత నొప్పిగా ఉంది? రేయ్ చిన్న, మనం ఐస్ క్రీమ్ తిని వెళ్దామా? అలాగే, తిందామన్నా. ట్యూషన్కి వెళ్తే బుర్ర వేడెక్కుతుంది, అందుకని చల్లబరిచేందుకు తిందాం. ఇవి పట్టుకో, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తాను. పట్టుకోరా. రేయ్. ఏంటన్నా? రే, అది నేను అక్కడికి వెళ్ళానంటే మనం ఎక్కడికి వెళ్తున్నామని అతను మనల్ని అడుగుతాడు కదా, దానికి మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అందుకని వద్దు, పద వెళ్దాం. మరి ఐస్ క్రీమ్? వద్దులే, ఇది ఐస్ క్రీమ్ తినే వయసు కాదు కదా. రారా వెళ్దాం. సరిపోయింది, బాగానే ప్లాన్ చేసావు. రే చిన్న, ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?
పాలు నీళ్లు కలిపి ఫ్రిడ్జ్లో పెడతారు. తర్వాత అది గట్టిగా అవుతుంది. దానికి రంగులు వేసి తయారు చేస్తారు. అదే ఐస్ క్రీమ్. ఓ చాలన్నా చాలు, కడుపు నిండింది, కాలు సెట్ అయింది. ఓ, ఆ, తగ్గిందా? పద, మంచిది, పద, పద. పద. ఓ నేను ఇంకా ఎందుకు ఉంటున్నాను? హా, చిన్న పుస్తకం పట్టుకొని ఎక్కడికి? మేము కాశీకి పోతున్నాం, వస్తావా? దారిలో లెక్కలు రాసుకోవడానికి ఈ బుక్. వచ్చే పోయే వాళ్ళందరికీ మన గురించే కావాలి. తనెక్కడికి? అదేంటి ఈవిడేం అడగదా? ఇదిగో ఏమండే, ఏంటి? నా చేతిలో బుక్స్ ఉన్నాయి. అయితే నేనేం చేయాలి? నేనేమైనా అడిగానా ఇప్పుడు? నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నేను మీ ఇంటికొచ్చి మాట్లాడతాను, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆగండి, నేను ఆ ఉద్దేశంతో పిలవలేదు మిమ్మల్ని. నీ ఉద్దేశం ఏంటో నాకంతా పూర్తిగా అర్థమైంది. వేరే అమ్మాయిని చూసుకో. ఆ, అవసరమా నీకు ఇదంతా? ఆవిడతో నీకు మాటలెందుకు? హే, నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు. ఛ, చాలా దారుణం రా. అన్నా అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? సరే సరే రా. ఇలా కూడా అనుకుంటారనమాట. ఏంట్రా? ఏం లేదు, భయపడతారో లేదో అని చూశాను. అవును, మీతో పాటు కలిసి చదువుకుంటున్నాం కదా, అందు గురించి మాకు భయంగా ఉంది. చిన్నోడివి చిన్నోళ్ళలాగా ఉండు. కానీ చదువులో మీకంటే పెద్దవాళ్ళం, సీనియర్స్. ఇంగ్లీష్ లో చెప్పినట్టున్నాడన్నా. అంటే ఏంటి అర్థం? సీనియర్స్ అంటే మీకన్నా పెద్దవాళ్ళం, మేము మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తాం. ఓ, మీ చదువు గురించి మాకు బాగా తెలుసు. లెటర్ రాయమంటే లీవ్ లెటర్ రాసావు, అది మర్చిపోయావా? కానీ మా సీనియర్ సహాయం లేకుండా మీరు ఒక్క అక్షరం కూడా చదవలేరు. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని నా నీళ్ళలోకి విసిరేస్తాను. మా అంతటా మేము చదువుకుంటాంలే, మీ సాయం ఏం అక్కర్లేదు. సరే, అది చూస్తాను. చూదు, వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళ వయసు ఏంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది. పద. ఎవరు లేరు కదా, ఇప్పుడైనా బుక్ పట్టుకో. అన్న కాస్త చూసినట్టు అన్నా. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. ఏంటి అందరూ చక్కగా కలిసి వస్తున్నారు? రోజు మేము ఇలాగే వస్తాం టీచర్. మీ గురించి నాకు తెలీదా? వెళ్ళి కూర్చోండి. ఇలా చూడు, నువ్వే చేసి వాళ్ళు చెప్తున్నా. లేదు లేదు, నువ్వే చేయాలి. ముందు నువ్వు. రై రై పక్క జరుగు, రై పక్క జరగరా. వీళ్ళు కూర్చోడానికి కూడా చోటు ఇవ్వట్లేదనా? వీళ్ళని ఏం చేయమంటావనా? భగవంతుడా, వీళ్ళు ముందు కూర్చుంటే ఏమీ కనిపించదు. కింద కూర్చోవడం కష్టంగా ఉందన్నా. డ్రై, నేను చెప్పింది మర్చిపోవద్దు. ఈ వయసులో పుస్తకాలు పట్టుకొని ఇలా చదువుకోవడం చాలా కష్టంగా ఉంది. తీసుకోండి. ప్లేట్ అక్కడ పెట్టేయండి అమ్మా. చెప్పాను కదా వీళ్ళు పిల్లలు కాదని. పిడుగులు మీరే తినండిలే. ఏంట్రా నువ్వు కూడా చిన్న పిల్లల తిండి కోసం ఎగబడుతున్నావు? అన్నా, అది మన కోసం తీసుకొచ్చారు, కానీ మొత్తం వాళ్ళే తింటున్నారు. ఒక్కటి కూడా ఉంచలేదు. అందరూ ఇచ్చిన హోంవర్క్ చేస్తారా లేదా? ఎవరైనా చేయలేదు అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. దాని గురించి మీ అందరికీ నిన్ననే చెప్పానుగా, గుర్తుందా లేదా? గుర్తుంది. మీరిద్దరూ మీ హోంవర్క్లు చేసేసారా? ఏయ్, పోరా పో. ఇదిగో, చేయలేదు అంటే టీచర్ పనిష్మెంట్ ఇస్తారు. అది మేము 1 నెల ముందే చేసేసాం. 1 నెల ముందా? కానీ మీరు ట్యూషన్ కి రావడం మొదలుపెట్టి కొన్ని రోజులే అయింది కదా. ట్యూషన్కి రావడానికి హోంవర్క్ చేయడానికి సంబంధం ఏముంది? దేని దారి దాందే, నువ్వు పని చూసుకో. రాత్రి 11 గంటల వరకు కూర్చొని కష్టపడి నేను హోంవర్క్ చేశానన్నా. అయినా మన మీద ఎంత నమ్మకమో చూడు, ఎలా అడుగుతున్నాడో. రై, ఏం చూస్తున్నావు? ముందు నువ్వు చదువుకో. నేను చదువుకుంటాను. చదువుకోవడానికి వచ్చిన మొగం చూడు, చదువుతారట. రై, నీ పనేదో నువ్వు చూసుకోరా. చిన్న, నీ హోంవర్క్ తీసుకొచ్చి చూపించు. ఎలా రాశానో మీరే చూసి చెప్పండి. ఎక్కడ ఎక్కడ రాసావు? అక్కడే ఉంది టీచర్, చూడండి.
ఇక్కడే ఉందా ఆ, హ్మ్. ఎక్కడ చూపించు. ఏమైపోయింది? రాసానని చెప్పావు కదా, ఎక్కడ? ఒకవేళ అక్షరాలన్నీ పారిపోయాయేమో. రేయ్ నువ్వు నోరుపోయి. నిజంగానే నేను రాశాను టీచర్. నిన్న రాత్రి కూర్చొని రాశాను. షూ, సైలెన్స్. అయ్యో ఇదేంటి ఇలా మాయమైపోయింది? అక్కడికి వెళ్ళి నిలబడు. టీచర్ హ్మ్. ఛా, నాకేం అర్థం కావట్లేదు. ఎంతో కష్టపడి రాశాను. అయ్యో, కష్టపడి రాసిన తర్వాత కూడా నాకు శిక్ష పడింది కదా దేవుడా. ఇది ఎక్కడికి పోలా నాకు? అయ్యో వీడొస్తున్నాడేంటి? అయ్యో చూడకుండా ఉండాలి. చూసేస్తాడేమో. టీచర్ సరిగ్గా నిలబడట్లేదు. సరిగ్గా నిలబడి చిన్నా. ఆ, ఆ, దేవా సార్ మీరు రండి. వెళ్ళు. అసలు ఏమైంది? ఎక్కడా? ఆ? హ్మ్. టీచర్ ఇందులోనే ఉండాలి. ఇద్దరూ కలిసి నన్ను ఏడిపించాలని చూస్తున్నారా? అయ్యో లేట్ టీచర్. మీరు వెళ్ళి నిలబడండి. ఫుల్లుగా రాస్తుంది ఎలా మాయమైందో నాకు అర్థం కావట్లేదన్నా. దీన్ని ఎవరు రాశారు? నేనే. వెరీ గుడ్. అన్నా ఒకసారి అటు చూడు, ఎవరు వెళ్తున్నారు? నువ్వెందుకు తిరుగుతున్నావు? వాళ్ళెవరో నీకు తెలియదుగా, నీకెందుకు భయం? హాయ్ మేడం. అన్న అటు చూడు, ఓసారి అటు చూడన్నా. అన్న దాక్కో. అయ్యో ఎక్కడ దాక్కోవాలి? వాడు చూస్తూనే వెళ్తున్నాడు. ఆయన మొహం దాచుకోవడం వేస్ట్. నా చుట్టూ చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. నువ్వెందుకు చేయి తీసేసావు? నిన్ను గుర్తుపట్టారంటే పక్కన నేనే కదరా ఉంటాను. మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటామని అందరికీ తెలుసు కదా. అది నిజమేలే. సరే, ఇక ఇద్దరు కూర్చోండి. బుక్ తీసి రాయండి. అమ్మా అయ్యా, ఇప్పుడు ఏం రాయాలి? అయ్యో టీచర్, ఇదిగో నేను రాసిన హోంవర్క్. ఇదిగో ఇందులో ఉంది. మరి ఇందాకెందుకు కనిపించలేదు? బహుశా వాళ్ళు మీకు సరిగ్గా చూపించలేదేమో. అయ్యో, బుక్ తీసి సరిగ్గా చూపించారు ఏంటి? దీనికి మీరు చదువుకోవడానికి వచ్చారా? సరే సరే రాయండి. మాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. అంటే ఇది నీ పనా? నిన్ను తీసుకెళ్లి సాంబార్లో ముంచుతానురా. యా. ఏంటక్కడ? ఏం లేదు టీచర్. అమ్మా, అమ్మా మీకు దెబ్బలన్నా తగలేదు?
నా కూరగాయలన్నీ నేలపాలయ్యాయమ్మా. మీకు దెబ్బలు ఏమైనా తగిలాయా? ముందు చెప్పండి. నాకేమీ కాలేదు. నా కూరగాయలే. సారీ, నేను చూసుకోలేదు. మీకు కళ్ళు కనిపించడం లేదా? ముందు వెనక చూడకుండా డోర్ తెరుస్తారా? పొరపాటున ఆవిడకి ఏమైనా జరుగుంటే? ఈవిడికి మీ అమ్మగారు వయసు ఉంటుంది కదా, చూసుకోకుండా తోసేసింది కాక మళ్ళీ సారీ. అమ్మ, మీరు ఒకసారి లేచి నడిచి చూడండి. చేతులకు కళ్ళకు దెబ్బలైనా తగిలేమో చూద్దాం. కాస్త నడవండి. మీకు కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయిద్దాం. ఓ, హాస్పిటల్కి తీసుకెళ్తే మీరు చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా ఏంటి? అది కాదు, ఒకసారి చెక్ చేయిస్తే మంచిదని. అమ్మా, నా కూరగాయలన్నీ నేలపాలయ్యాయమ్మా. కంగారు పడకండి, నేను అన్ని తీసిస్తాను. వద్దు, మీ సహాయం ఏమీ అవసరం లేదు. ముందు వెనక చూడకుండా తోసేసింది కాక ఇప్పుడు సహాయం చేయడం కూడానా? దీనికి ఎంత నష్టమో నాకు చెప్పండి చాలు, నేను ఇస్తాను. మీ డబ్బులు నాకెందుకు? నష్టం జరిగింది ఆవిడికి కదా, మీరు వెళ్ళి ఆవిడని అడగండి, అవసరమైతే ఇవ్వండి. సారీ, ఆవిడ రావడం నేను గమనించలేదు, అందుకే తగిలింది. బండి నుండి దిగేటప్పుడు కొంచెమైనా చూసుకోవాలి కదా మిస్టర్. కార్లున్న డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, మామూలు ప్రజలు కూడా బ్రతుకుతున్నారు. కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలిగా. నేను చెప్పాను కదా, కావాలని చేయలేదు. ఇదంతా అనుకోకుండా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. నాకెందుకు క్షమాపణ చెప్పడం? మీరు పాప ఈ ముసలావిడికి చెప్తే అంతే చాలు. అమ్మా, మీకు ఎక్కడైనా దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయా? అదేం లేదమ్మా, కొన్ని కూరగాయలు పాడైపోయాయి, అదే బాధ. సరే, నేను వస్తాను. సరేనమ్మా. క్షమించండి, నేను చూసుకోకుండా దిగాను, సారీ. ఎవరది? తెలిసిన వాళ్ళ కార్లా లేదే. వీరభద్రం సార్ని చూడ్డానికి ఎవరో వచ్చుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? అయ్యో, నువ్వు శ్రీకాంతు కదా? శ్రీకాంత్, నువ్విప్పుడు మనిషి పూర్తిగా మారిపోయావు. అందుకే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నేను ఎలా ఉండేవాణ్ణో అలాగే ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు. నీకే అలా అనిపిస్తుంది. నీలో వచ్చిన మార్పు నీకెలా తెలుస్తుంది? నిన్ను చూసేవాళ్ళకేగా తెలుస్తుంది. నీలో చాలా మార్పు వచ్చింది. పొడవు పెరిగావు, లావు అయ్యావు. ఇప్పుడు నీ వయసు కాస్త కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే నేను ముసలోడైపోయినట్టుగా ఉంది. పోరా, నిన్ను నేను ముసలాడని ఎందుకంటాను? నా దృష్టిలో నువ్వెప్పుడూ చిన్న చిన్న నిక్కర్లేసుకొని తిరిగే చిన్న శ్రీకాంత్ బాబువి. ఆవిడెవరు రాయమ్మా? నాకైతే ఎప్పుడు చూసినట్టుగా లేదు. నువ్వింతకు ముందెప్పుడు చూడలేదు, మరి నీకు చూసినట్టుగా ఎందుకు అనిపిస్తుంది? మన విష్ణుబాబు భార్య అర్చన ఉంది కదా, తనకి పిన్ని వరుస అవుతుంది.